తాజాంశాన్ని చూస్తున్నాం. పోలవరం జిల్లా గుల్లగూడెం వద్ద గోదావరి నదిలో 5 గిరిజన మహిళలు గల్లంతయ్యారు. నదిలో చేపలు పెట్టేందుకు వెళ్లగా అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, గల్లంతైన మహిళల వివరాలేంటి? షహీన్, పోలవరం జిల్లాలో ఎటపాక మండలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో చాలా మంది పోలవరం సంబంధించిన జిల్లా వాసులందరూ కూడా ఈ గోదావరి నదిలోకి చేపలు పట్టేందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ రోజు చేపలు పట్టి వాటిని విక్రయించుకుని జీవనాధారంగా బతుకుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే మహిళలు కొంతమంది గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. వీళ్ళు ఈ క్రమంలో రోజువారీగా వెళ్ళినటువంటి క్రమంలో ఈ ప్రవాహం ఎక్కువగా వస్తున్నట్టు గమనించకుండా కొంత లోపలికి వెళ్లిన పరిస్థితి ఉంది. దీంతో ప్రవాహం ఎక్కువై అదేవిధంగా వీళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఎక్కువ లోతు ఉండటంతో ఆ ప్రవాహానికి తట్టుకోలేక గల్లంతయ్యారు. మొత్తం 5 మహిళలు ఉన్నారు. వీరంతా కూడా గిరిజన మహిళలుగా గుర్తించారు. గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరిని వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి స్థానికులు వెంటనే నదిలో గాలింపు చర్యలు జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా సమాచారం అందించారు. వారందరూ కూడా SDRF బృందాలతో నదిలో బోట్లతో గల్లంతైనటువంటి మహిళల కోసం అయితే ప్రస్తుతం వెతుకుతూ ఉన్నారు. అయితే వారు ఎవరు అనేటువంటి విషయంలో ఇంతవరకు అయితే ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. వారికి సంబంధించినటువంటి స్థానికులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఘటనా స్థలం వద్దకు చేరుకుంటారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా ఈ గొమ్ము కొత్తగూడెం గ్రామానికి మొత్తం 5 గిరిజన మహిళలు గల్లంతు కావడంతో ఆ ప్రాంతంలో ఆందోళన కలవన్న పరిస్థితి ఏర్పడింది. వారు నదిలో కొట్టుకుపోయారా లేదంటే ఏదైనా ప్రమాదం జరిగిందా ఏంటనే విషయాన్ని వారికి తెలియక కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే SDRF సిబ్బంది నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు జరుగుతుంది. ప్రస్తుతం గోదావరిలో ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంది. ఎగువ నుంచి నీరు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో బోట్ల ద్వారా వెతుకుతున్నప్పుడు ఇప్పటివరకు అయితే ఇంకా మా మహిళలకు సంబంధించిన మృతదేహాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కానీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో ప్రస్తుతం గజయిత గల అలాగే స్థానికులు పోలీసులు అందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎటైనా వెళ్ళారా లేదంటే గల్లంతయ్యారా ఏంటనే విషయాన్ని కూడా ప్రస్తుతం అయితే ఇంకా వెతుకుతున్న పరిస్థితి ఉంది. ఇంకా వారికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుతం అయితే వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో ఈ సహాయక చర్యలు కూడా కొంత ఆటంకం కలుగుతుంది. ఈ ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతానికి గోదావరి లో ఘటనా స్థలం వద్దకు వెళ్లేందుకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనటువంటి మహిళలు గోదావరిలో కొట్టుకుపోయారా లేదంటే ఏదైనా బయటపడి ఏమన్నా సురక్షితంగా ఉన్నారా లేదా అనే విషయం కూడా ఇప్పటికైతే ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం అయితే ఆ దిశగా పోలీసులందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా విస్తృతంగా వెతుకుతున్నారు. అదేవిధంగా నదిలను కూడా వైపున గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే సమర్థంగా విస్తృతంగా కొనసాగుతోంది. ధన్యవాదాలు రమణ.